నా పేరు వెంకటేష్. చెప్పండి అన్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది వైఎస్ఆర్ గవర్నమెంట్. అన్ని పథకాలు వచ్చినాయి, బ్రహ్మాండంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ఏదైనా ఒక పథకం ఓపెన్ చేయాలి, ఒక పథకం ఓపెన్ చేయాలి. మంచి ప్రభుత్వం అంటున్నారు కదా. ఏదైనా చెప్పుకోవడానికి సరిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో పథకాలు పెట్టారు, అవి అమలు చేసి అందినయా లేవా మీకు? డెఫినెట్ గా అందినాయి. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చేది పథకాల విషయంలోకి వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదంటారు చంద్రబాబు నాయుడు గారు? ఆయనకి తెలియాలి, మనకేం తెలుస్తుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు మంచి పథకాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు, మంచి విద్య ఇచ్చారు. అంటే పేద ప్రజలు మోసం చేశారని అంటున్నారు కదా. ఎందుకు మోసం చేస్తే డబ్బులు ఎందుకు ఎత్తారన్నా? డబ్బులు ఎందుకు ఎత్తారు మోసం చేస్తే? చేయలేదంటే డబ్బులు వేసి ఎందుకు చేస్తారు? డబ్బులు వేసారు కదా. వృధాగా ఖర్చులు పెట్టాడు అంటే ఖజానా డబ్బులు అనవసరం ఖర్చు పెట్టారు అంటున్నారు కదా. ఎందుకు ఎక్కడ ఖర్చు పెట్టారు? ప్యాలెస్లు కట్టి సచివాలయ వ్యవస్థ పెట్టి బ్రహ్మాండంగా ఉన్నాయి సచివాలయం. ఇవరకు ఎక్కడ బిల్డింగ్లు, సచివాలయం బ్రహ్మాండం. సచివాలయం వ్యవస్థ కరెక్టే రాంగా? సచివాలయం భవనాలు మంచిదే కదా, అందరూ వెళ్ళి కూర్చుంటున్నారు, అందరూ ఉపయోగించుకుంటున్నారు కదా. ఒకళ్ళ గురించే కాదుగా, ఇప్పుడు వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు.